మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అనేటువంటి పరిశుద్ధ దేవుని లేఖనాన్ని మనము చదివాము. ఎందుకు మీరు స్థిరముగా ఉండి దాస్యములు కాడి క్రిందకు వెళ్ళొద్దు అని అంటున్నాడు అని అంటే, దేవుడు మనకు స్వాతంత్రమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఏమనుగ్రహించాడండి? స్వాతంత్రమును అనుగ్రహించాడు దేవుడు మనకి. దేవుడు మనకు స్వాతంత్రమును అనుగ్రహించి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ స్వాతంత్రం నేను ఇచ్చాను కనుక మీరు స్థిరముగా ఉండి మరలా దాస్యమని కాడి కిందకి వెళ్ళొద్దు. అంటే మరలా అనే మాట ఉందా? ఉందా ఉందా లేదా? మరలా అనే మాట ఉందా మీ బైబిల్లో? మరలా దాస్యమని కాడి కిందకి వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఒకప్పుడు దాస్యం అనే కాడి కింద మనం ఉన్నాం. ఒకప్పుడు మనం దాస్యములో బ్రతికాము. ఒకప్పుడు మన మీద కొన్ని దాస్యపు కార్యములు ఏలుబడి చేస్తున్నాయి మన మీద. ఒకప్పుడు మనం దాసులంగా మారిపోయాము. కానీ ఈరోజు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మీకు ఏమిచ్చాను అంటున్నాడు? స్వతంత్రాన్ని ఇచ్చాను, స్వతంత్రమును అనుగ్రహించాను. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో ఈరోజు డయాస్ పక్కన, డయాస్ మీద నుంచి త్రివర్ణం జెండా ఎగురుతాం. స్తోత్రం. నాన్నగారికి బాగా చక్కగా అటు కొట్టుకుంటాం. అటొకటి ఇటొకటి పెట్టేస్తాం. ఏంటయ్యా స్పెషల్ అని అంటే, మన ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ విచిత్రమైన వాస్తవానికి ఈ జెండా 4 గంటల నుంచి ఉదయం 9 నుంచి 8 గంటల నుంచి అట్లా అయింది. సాయంత్రం 5 దాటితే ఆడకూడదు. కానీ 3 రోజులు పెట్టేసారు. 3 రోజులు పెట్టుకున్నారు. 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 3 రోజులు పెట్టుకున్నారు. హల్లెలూయా. అసలు ఆయన ఆలోచనలు ఎక్కడికి తప్పే విచిత్రమైన ఆలోచన. ప్రపంచం అంతా కరోనా కరోనా అంటే కరోనా పోవడానికి లైటింగ్ ఇచ్చారంట. క్యాండిల్ లైట్ వెలిగించి కాల్చవలసిన కాకి వెళ్ళిపోతుంది. బ్రేక్ మీద స్కూల్తో పట్టారంట. దేంతో కదా. మేము హాస్టల్లో ఉన్నప్పుడు ప్లేట్ గ్లాస్ ఇచ్చుకెళ్ళేవాళ్ళం డైనింగ్ హాల్. వాళ్ళు మేముండే హాస్టల్ వేరు, డైనింగ్ హాల్ వేరు. మేముండే హాస్టల్ చాలా పెద్దది, దగ్గర 7 ఎకరాలు అట్లా ఉండేది. హాస్టల్లో మేముండే హాస్టల్ వేరు, డైనింగ్ హాల్. డైనింగ్ హాల్కి భోజనానికి వెళ్ళాలి. టిఫిన్కి వెళ్ళాలన్నా, సాయంత్రం భోజనానికి వెళ్ళాలన్నా డైనింగ్ హాల్కి వెళ్ళాలి. డైనింగ్ హాల్కి వెళ్ళడం, ప్లేట్ గ్లాస్ తీసుకెళ్ళి గ్లాస్తో ప్లేట్ మీద దరివేసేవాడిని. నాతో పాటు ఇంకా కొంతమంది ఉండేవాడు. కాస్త డ్రమ్ పట్టుకెళ్ళిపోయాడు. మేమందరం కలిసి పొలం పొలం మీద ప్లేట్ బాగుపడే వెళ్ళిపోయినాం. వెనకాల నడుచుకుంటాం. అదొక ఆనందం. మరి ఆయనకి ఐడియా ఎవరు ఇచ్చేది కానీ ప్లేట్ కోసం ప్లేట్ మీద స్పూన్తో దొరకమన్నాడు అనమాట. అయినా ఒకరికి ఒక అధికారం ఇవ్వబడిందంటే అధికారం ఎవరిచ్చారు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి అధికారంలో లేకపోతే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో లేదు. స్తోత్రం. దేవుడి అధికారం ఇవ్వకపోతే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కుర్చీ మీద కూర్చోలేడు. మనుషులకు
అధికారం ఇచ్చేది దేవుడు. స్తోత్రం కలుగును గాక. సర్వాధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తనకు కావాలనుకున్న వారికి అధికారాలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. బైబిల్లో రాస్తుంది ఆ మాట. పిల్లరా, సౌలు గారికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. బైబిల్లో రాస్తుంది ఆ మాట. ప్రియమైన దేవుడి పిల్లరా, రాజులకు అధికారాలు ఇచ్చేది దేవుడు. స్తోత్రం. పిల్లరా, మన భారతదేశంలో భారతీయుల మీద మన మీద బ్రిటిష్ వారు ఏడుబడి చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది భారతీయులైనటువంటి తెలివి కలిగిన వాళ్ళు పిల్లరా వాళ్ళ మీద ఎదురు తిరిగి, మేము ఎట్టి పరిస్థితుల్లో మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మా దేశం మాకే కావాలి అని ఎదురు తిరిగి పోరాడి తెచ్చుకున్నదే ఇది స్వతంత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము అని అంటే, ఒకప్పుడు దాసులమైనటువంటి మనము ఏమయ్యాము? ఇప్పుడు స్వతంత్రులమయ్యాము. ఒకప్పుడు బంధించబడినటువంటి మనకు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల కడలిని పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల కడలిలో విడుదల సమీపించెను, విడుదలించెను. విడుదల వెలుగుదలించెను, విడుదల సమీపించెను, వెలుగుదలించెను, విడుదల సమీపించెను, వెలుగుదలించెను. అందరూ కలిసి విడుదల సమీపించెను. వెలుగుదలించెను, విడుదల సమీపించెను, వెలుగుదలించెను. హల్లెలూయా. హల్లెలూయా. విడుదలిచ్చింది ప్రభువు. పిల్లరా, మనం ఈ రోజు జరుపుకునేటువంటి ఈ స్వాతంత్రాన్ని దేవుడే ఇచ్చాడు. బ్రిటిష్ వారి బంధకముల నుండి, ఇంగ్లాండ్ వారి బంధకముల నుండి, ఆ బ్రిటిష్ యొక్క పాలకుల చేతిలో నుండి, బ్రిటిష్ యొక్క అధికారములో నుండి భారతదేశములకు 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది కనుక భారతీయులమైనటువంటి మనమే భారతదేశాన్ని పరిపాలన చేసుకుంటున్నాం కనుక ఆ స్వాతంత్ర దినాన్ని మనం చాలా చక్కగా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాం. కానీ దేవుని సేవకునిగా, వాక్యం ఎరిగిన సేవకునిగా, దేవుని సేవకునిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా నీ జీవితానికి స్వాతంత్రం ఉందా? నిజంగా నీ జీవితంలో నీవు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నావా? ఈ రోజున చాలా మంది భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు వచ్చిందని చెప్పుకుంటున్నారు. కొంతమందికి ఆ విషయం కూడా తెలియదు. కానీ ఈ రోజున పిల్లరా 75 సంవత్సరాలైనా బంధించబడుతున్న వారు భూమి మీద లేరా? భారతదేశంలో లేరా అంటే ఉన్నారండి, ఉన్నారు. ఎందుకు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయకూడదు? కారణం ఏంటి? ఎందుకు పరిపాలన చేయకూడదంటే ఒకటే ఒక రీజన్, ఒకటే ఒక కారణం. అదేంటంటే అధికారం మన చేతిలో ఉండాలి, అధికారం మనమే చేసుకోవాలి. రెండవది మన సంపాదన, రెండవది మన కష్టము, రెండవది మన దేశంలో ఉన్నటువంటి వనరులు. సామాజికంగా దేవుడు భారతదేశానికి కల్పించినటువంటి ఈ వనరులు
బ్రిటిష్లోకి వెళ్ళడానికి, ఇంగ్లాండ్కి వెళ్ళడానికి అవకాశం. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసుకున్నప్పుడు ఎక్కువగా పట్టుకెళ్ళిపోయింది ఏంటో తెలుసా? సంపద, బంగారం, వెండి, వజ్రాలు, పుల్లరా, భూమిలో దొరికేటువంటి ఖనిజ సంపదను వాడు తీసుకుపోయారు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? ఖనిజ సంపద ఎవరి సొత్తు? మనదే. భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనదే. మన ఇంట్లో దొరికే వస్తువులు ఎవరయ్యే? మనయే. కానీ బ్రిటిష్ వాళ్ళు మాయే అని చెప్పి లాక్కెళ్ళిపోయేవాడు, ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోయేవాడు. అబ్బో ఈ దాస్యం మాకు వద్దండి, ఈ క్షణం మేము పడలేమండి, ఈ పన్నులు మేము కట్టలేమండి, ఇగో మనం అందరినీ ఆడిచ్చేయడం మనలో కాదు అని మనం స్వతంత్రం కోరుకుంటున్నాం. స్వతంత్రం కోరుకున్నాం. నిజంగా స్వతంత్రం కోసం పోరాడాం. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కొరకు ప్రాణ త్యాగాలు చేశారు. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది చంపబడ్డారు. బ్రిటిష్ ప్రభువుల చేత ఎంతో మంది స్వతంత్ర యోధులు, స్వతంత్ర సమర యోధులు చంపబడ్డారు, ప్రాణాలకు తెగించారు. కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. కొన్ని సంవత్సరాల పాటు ఆకలి లేనటువంటి, అన్నం లేనటువంటి, దాహం లేనటువంటి కొన్ని సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి చివరికి బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి అందుకే మనం కాలరాయి చెప్పగలుగుతున్నాం, నన్ను ఎవడేం చేస్తాడు? ఎస్, నీకు స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. మంచిదే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, మంచిదే. పిల్లరా, చాలా చక్కని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పిల్లరా జనమందరూ గౌరవించ, ప్రపంచ దేశాలు పొగడగలిగినటువంటి రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, అన్నీ మంచివి, బాగుంది. స్వతంత్రం భూమి మీద మనకు వచ్చింది, భారతదేశంలో మనకు వచ్చింది. కానీ నీకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? నేను అడిగేది ఈ విధమైనటువంటి భారతదేశంలో వచ్చిన స్వాతంత్రాన్ని గురించి నేను అడగట్లేదు. నిజంగా నీ జీవితానికి స్వాతంత్రం వచ్చిందా? బైబిల్ సెలవిస్తోంది. భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో అడుగుతున్నటువంటి మాట ఏమడుగుతున్నాడు తెలుసా? ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏ స్వతంత్రం అనుగ్రహించాడు? సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులు కాదు, దాసులు కాదు. మనము స్వతంత్రులుగా మార్చాడు దేవుడు మనల్ని. ఏ స్వతంత్రం ఇచ్చాడు మనకి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు దేవాలయంలోనికి వెళ్ళడానికి వీల్లేదు, ఒకప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధన చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బైబిల్ క్రమంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాత నిబంధనలో ఇదిగో పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధిలోనికి ఎవరైనా వెళ్ళి పాపం చేసిన వాడు దేవాలయంలోనికి వెళ్ళి ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోనికి కనుక ఎవడైనా వెళితే, పరిశుద్ధ స్థలంలోనికి కనుక ఎవడైనా వెళితే వాడు వెంటనే దేవాలయంలోనే పడి చచ్చి ప్రాణం వదిలేసేవాడు. వాడిని లాగడానికి వెనకాల ఒక తాడు కట్టుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. నేను పెళ్లి చేసినప్పుడు అవి పెద్దగా చేసుకుని ఒక నల్ల తాడు కట్టుకున్నాను, అటువంటి బార్ తాడు కట్టుకునేవాడు. అందుకే ఇప్పుడు నల్ల తాడు బార్ తాడు కట్టుకోవట్లేదు, చక్కగా కూర్చొచ్చే వరకు కట్టుకోవట్లేదు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, ఎందుకంటే దేవుడు క్షమిస్తున్న దేవుడు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్న దేవుడు కనుక, దేవుడికి స్తోత్రం కనుక. హల్లెలూయా. కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవుడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు స్వాతంత్రం అనుగ్రహించాడు కాబట్టి ఈ మాట అందరూ చెప్పండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎలా నిలవాలంట? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం స్థిరముగా నిలవాలి. నిజంగా మనకు స్థిరత ఉండాలి.
లేక పిల్లల్లాగా కొంచెం పనిచేస్తున్నారా? నిజంగా నీకు స్థిరత ఉందా? లేక లోకాన్ని చూసి పనిచేస్తున్నారా? నిజంగా నీ జీవితానికి స్థిరమ కలిగినటువంటి భక్తి నీవు చేస్తున్నావా? పౌలు గారు అడుగుతున్నటువంటి మాట 2వ వచనంలో చదివినట్లయితే అంటాడు, చూడండి, మీరు ఈ సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం లేదని పౌలను నేను మీతో చెప్పుతున్నాను. పౌలు అనేవాడు చెప్తున్నటువంటి మాట. పౌలు గారు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నిజంగా మీరు స్థిరముగా నిలిచారా? క్రీస్తు మీకు స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా ఉండండి. స్థిరంగా ఉంటే మరలా నాశనంలోనికి వెళ్ళడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్థిరంగా ఉంటే మీరు పాత జీవితంలోనికి మళ్ళీ వెళ్ళడం. స్థిరంగా ఉంటే పాత అనుభవంలోనికి వెళ్ళాల్సిన పని ఉండదు. స్థిరంగా ఉంటే పాత నడవడికలోనికి వెళ్ళాల్సినటువంటి పని ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రైస్తవులు, ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు, ఈ రోజున దైవ జనాంగము, ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారు స్థిరతలోనికి రాలేకపోతున్నారు. స్థిరంగా నిలబడలేకపోతున్నారు. భక్తిలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు. ప్రార్థనలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు. వారు ఒప్పుకున్న దాంట్లో స్థిరంగా నిలబడలేకపోతున్నారు. వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇదిగో ప్రార్థనకు వచ్చిన తొలి దినాల్లో, ఇదిగో దేవుని ఎరిగినటువంటి తొలి దినాల్లో, ఇదిగో దేవుని అంగీకరించిన తొలి దినాల్లో ఉన్నటువంటి భక్తి, ఉన్నటువంటి విశ్వాసము, ఉన్నటువంటి వినయము, ఉన్నటువంటి విధేయత, ఇదిగో రోజులు గడిచే కొలది ఆ స్థిరత ఈ రోజు క్రైస్తవ విశ్వాసుల జీవితంలో కనబడకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? మనిషి స్థిరంగా ఉండలేకపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మావు, బాప్తిసం పొందావు, ప్రభువుని అంగీకరించావు, యేసుక్రీస్తే నిజ దేవుడని, ఆయన నీ కొరకు చనిపోయాడని, ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడని, ఆయన పాతి పెట్టబడ్డాడని, ఆయన 3వ దినమున తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధారణై వెళ్ళాడని, ఆయన పరలోకంలో ఉన్నాడని, ఒకరోజు ఆయన రాబోతున్నాడని, ఇదిగో ఆయన తనను నమ్మినటువంటి వారికి నిత్య జీవమును, నమ్మని వారికి నిత్య నరకమును దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందినటువంటి నీవు ఇచ్చిన వాగ్దానం మీద ఎంతవరకు స్థిరంగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా. జ్ఞాని అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి ప్రార్థనాపరుడైనటువంటి దావీదు బిడ్డలారా, ఆ స్థిరతను గురించి, దేవుని బిడ్డల్లో ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి స్థిరతను గురించి ఒక చక్కని వాక్యాన్ని, ఒక చక్కని కీర్తనను రాశాడు. చదువుదాం చూడండి పిల్లరా. 78వ కీర్తనని చదువుదాం ఒకసారి. 78వ కీర్తన తీయండి పిల్లరా. ఇశ్రాయేలీయుల్లో జనం ఎలా ఉన్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి భక్తుడైన కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి కీర్తనని ఒకసారి మనం చేద్దాం. 78వ కీర్తనని మనం చేద్దాం. తీసి ప్రియమైన దేవుని పిల్లారా 36వ వచనాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 36వ వచనాన్ని చదువుకుందాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. అయినను వారి హృదయము వారి ఎడల స్థిరముగా లేదు. అయినను అనే మాట ఉంది. అయినను అంటే, అయినను అంటే వాళ్ళు దేవుని గురించి ఇశ్రాయేలు చెప్పే మాట ఏంటో తెలుసా? మా దేవుడు ఆయనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మా దేవుడు యెహోవా, యెహోవా దేవుని బిడ్డలం మేము. మా దేవుడు యెహోవా, ఆయన మాకే సొంతం అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనుకునే మాట అంట. అయినను అనేటువంటి మాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 35వ వచనంలో చదవండి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు దుర్గం. చాలా మంది ఎట్లా అంటుంటారు, దేవుడు అండి మాకు ఎంత మేలు చేశాడో తెలుసండి, దేవుడు లేకపోతే మేము ఎక్కడున్నామండి, జనకాలు తిరుగుతారు, వెలికి తిరిగిపోతా ఉంటారు. వీళ్ళు కూడా అట్టగంటారంట. ఏమంటారు? మహోన్నతుడైన దేవుడే మాకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు.
జ్ఞాపకం చేసుకుంటున్నారంట. దేవుడే మా విమోచకుడు, దేవుడే మా రక్షకుడు, దేవుడే మాకు అన్ని దేవుడి వాళ్ళే, మాకున్నాయన్నీ దేవుడు ఇచ్చినవి. నేను ఉన్నానంటే, ఇలా బ్రతుకున్నానంటే, నేను ఎక్కడ ఉన్నానంటే దానికి కారణం దేవుడే, నాకు అన్నీ ఇచ్చాడండి అని చెప్పి అనుకుంటున్నానంట. దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నారు. కానీ చదవండి, అనుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకునేది అయినను అనుకుంటారు. దేవుడు మాకు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, దేవుడే మాకు అన్ని, మాకు ఆధారం దేవుడు అనుకుంటారు. అయినను అనుకుంటున్నప్పటికీ కూడా అయినను వారి హృదయము ఆయన ఎడల, దేవుని ఎడల స్థిరంగా లేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు స్థిరంగా లేదు చెప్తాడు, చదవండి. ఆయన నిబంధనను వారు నమ్మట్లే. స్తోత్రం కలిగిందిగా. నిజమేనంటావా? కృష్ణ చేస్తుంది మనసులో. చెయ్యొచ్చు అంటావా? కృష్ణ చేస్తుంది మనసులో. ప్రైజులో దేవుని నిబంధనను స్థిరముగా గైకొనటలే. 37 నోటి మాటలతో వారు ఆయన అంటే ఎవరిని? దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ప్రభువా నీ అంత గొప్ప లేదు నాయన, నువ్వే గొప్ప దేవుడు అయ్యా, నాకున్నాయన్నీ నీయేనయ్యా, నువ్వే నాకు ఇచ్చే. నోటి మాటల్లో చెబుతున్నారు కానీ లోపల ఉంటాడు. ప్రైజ్లో పైకి ఒకటి చెబుతున్నావు, లోపల ఒకటి ఉంటుంది. నోటి మాటలతో ఆయన మొక్క స్తుతించి తమ నాలుకలతో ఆయన యొక్క నాలుకలతో బొంకుతున్నారంట. ఎస్, కారణం ఏంటో తెలుసా? స్థిరత లేదు. దేవుని బిడలమని చెప్పుకుంటున్నా. మా దేవుడే, మేమే ఆయన బిడలమే, ఆయన ప్రజలమే, మాకు ఆయనే దేవుడు, మాకు ఆయనే రక్షకుడు, మేము ఆయన బిడలము అని చెప్పుకుంటున్నటువంటి నీవు దేవుని దగ్గర బొంకుతున్నావా? దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావా? నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నదా, లేక దేవుని మోసం చేయాలని చూస్తున్నావా? నీ హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉందా, లేక దేవుని మోసం చేయాలని పరిశీలన చేస్తున్నావా? ఆయన అంతరంగములను అందరినీ చూస్తున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు. 38వ కీర్తన 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. 38వ కీర్తన 9వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు, ప్రభువా నా అభిలాష ఎంతయో కనపడుతుందండి. ఆయనకి అభిలాష ఏంటో కనపడుతుంది. అభిలాష అంటే లోపల కోరిక. స్తోత్రం. ఎక్కడ కోరిక? లోపల కోరిక. బయటికి మాత్రం కావాలని ఉంటుంది, పైకి మాత్రం వద్దంట. అది అభిలాష. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాయి. మన మోపిదేవి మండల మాస్టర్స్ యూనియన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ఈ పోస్టులు ఉంటాయి. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మారాలి. నేను చేశాను, పోస్టులు నేను చేశాను. ఈ మాస్టర్ గారు అంటే ఏంటయ్యా అంటే ముందు కోరిక ఉంటుంది. అంటే ఏంటయ్యా అంటే నేను కూడా మాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్పించుకోవాలి. సరే ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక ఆయన అంటాడు, నాకైతే ఆశ లేదు కానీ మీ ఇష్టం అంటున్నాడు. అంటే తన అర్థం ఏంటి? నాకైతే ఆశ లేదు కానీ మీ ఇష్టం అంట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏమని చెప్పాలి? నువ్వేముంటున్నాను కదా, అంతే కదా. అది ఏంటది? అభిలాష. అంటే పైకి చెప్పలేని ఆశ. పైకి కావాలని కోరుకుంటుంది కానీ చెప్పలేని ఆశ లోపల 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 అనిపిస్తున్నది. నాకు కూడా ఉంటే బాగుంది కదా, నాకు కూడా ఉంటే బాగుంది కదా, నేను కూడా ఇలా చేస్తే బాగుంది కదా, నేను కూడా ఇలా ఉంటే బాగుంది కదా. పిల్లగా నీ హృదయంలో
దేవుని గురించి ఏ ఆలోచనలు ఉన్నాయో అది ఆయనకు తెలుసు. వయసులో అంటాడు, చదవండి మాట చదవండి 38:9 ఏమంటాడు? ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీ వేదం తెలుసు, నీ బాధ తెలుసు, నీ నిట్టూర్పులు ఆయనకు దాచగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. దావీదు అంటాడు, నీ ఆత్మ ఎదుట నా దాగు చోటు, ఆయనకు దాచగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నీ హృదయంలో ఏమున్నా ఆయనకు తెలుసు. దేవుని మోసం చేయాలన్నమాట. రైతులో నువ్వు దేవుడి గురించి ఏ ఆలోచన ఉన్నాయో దేవుడు నీకు తెలుసు. నువ్వు స్థిరంగా లేకుండానే, స్థిరంగా ఉండకుండానే నేను స్థిరంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. రైతులో హల్లెలూయా. బిడ్డారా, వాళ్ళు అనుకుంటున్నారంట అయినను వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా. ఎందుకని? నిబంధనలకై వాక్యం వింటలేదు, బైబిల్ మాట వింటలేదు, దేవుని మాట నమ్మట్లేదు, దేవుని మాటకు విధేయత చూపట్లేదు, దేవుని మాటలకు ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మిక ఉంచలేకపోతే, కానీ పైకి మాత్రం మొక్కస్తుంది. 37 వచ్చిన ఉంటుంది కదా, 78-37 పైకి మాత్రం మొక్కస్తుంది. దేవా నువ్వేనయ్యా, కానీ దేవుడికి నీ హృదయం తెలుసు. ప్రైజ్లో నువ్వు ముఖస్థుతి చేస్తున్నావో, నిజంగా స్థుతిస్తున్నావో దేవుడికి తెలుసు. మనుషులకు కనబడే వాళ్ళని ఆరాధన చేస్తున్నావో, లేక హృదయంతో దేవుని ఆరాధన చేస్తున్నావో, దేవుడికి చెప్పండి, దేవుడికి తెలుసు. ఆయన అంతటినీ చూస్తున్న దేవుడు, అందరినీ గమనిస్తున్న దేవుడు. ప్రైజ్లో కనుక అందరినీ చూస్తున్న దేవుడు, అందరినీ గమనిస్తున్న దేవునికి నువ్వు స్థిరంగా ఉండాలి. అప్పుడు వరకు స్థిరంగా ఉండాలంటే భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు వరకు స్థిరంగా ఉండాలంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు నిన్ను స్వతంత్రులుగా చేశాడు కనుక మీరు స్థిరంగా ఉండాలి. ఎప్పుడు వరకు స్థిరంగా ఉండాలి అని అంటే భక్తుడైన పౌలు అంటాడు, పిల్లరా 3:6 హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వరకు అంటండి? తుదమట్టుకు అంటే చివరి శ్వాస వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. హల్లెలూయా. మంచి పాట వచ్చాను, కొంచెం ఎన్నానన్నా వాళ్ళు చేస్తాను, కొంచెమైనా గుర్తుందన్నా వాళ్ళు. ఎందుకంటే మా పాట ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చెప్పండి అందరూ పాడండి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. బాగా పాడుతున్నారు. ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీలో చేరే వరకు. ఎక్సలెంట్, బాగా పాడుతున్నారు. ఒకసారి మళ్ళీ. నా ప్రాణమున్నంత వరకు హృదయంతో పాడేనన్నవాళ్ళు, హృదయంతో పాడేనన్నవాళ్ళు, ఈ పాట మీద నిలబడతానన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? పాడతాను కాదు, పాట మనసులో నుంచి వస్తే అది హృదయానికి కొయ్యాలి. స్తోత్రం. పాట ఎవడో రాశాడు నేను పాడతానంటాం కాదు, అది ఆత్మీయ ఆరాధన కాదు, అది ముఖస్తుత బుద్ధి. నిజంగా దేవుడికి నువ్వు నీ ప్రాణం ఉన్నంత వరకు దేవాన్ని ప్రేమిస్తాను ప్రభు అని చెప్పి మాట చెప్పగలుగుతావా?
ఏమోనండి దేవుడు ఏమైపోయాడు, మాకు అసలు న్యాయమే చేయట్లేదు అన్నవాడు ప్రార్థన పోరు లేకుండా పోవాలి. లేదా దేవుడు నన్ను సోత్తం లేదండి, నిన్ను చూసేది ఆయన, అన్ని చూసేదేవుడు, నీ పరిస్థితి ఆయనకు తెలుసు అనేవాళ్ళు లేరా? పాట పాడినోళ్ళే ఉన్నారు. స్తోత్రం. నేను ఎవరు ప్రత్యేకంగా నిజంగా దేవునికి మనం స్థిరమైనటువంటి బ్రతుకును, స్థిరమైన ప్రార్థనను, స్థిరమైన భక్తిని నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నీవు తీసుకున్న తీర్మానము, రక్షణ పొందినటువంటి క్రొత్తలో నీవు తీసుకున్న తీర్మానంలో, దేవుని దగ్గరకు వచ్చిన క్రొత్తలో నీవు తీసుకున్న తీర్మానంలో నీవు స్థిరంగా ఉన్నావా? ఇప్పుడు తీర్మానం ఉంటుంది, రేపు ఇంకో తీర్మానం. చంచలమైన మనసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్వాతంత్రం క్రీస్తు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడంటే నీ పాపముల నుండి క్రీస్తు నీకు స్వాతంత్రం ఇచ్చాడు, నిన్ను విడుదల చేశాడు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు స్థిరంగా ఉండడం నేర్చుకో, సరిగ్గా ఉండడం నేర్చుకో, సరిగ్గా బ్రతకడం నేర్చుకో, సరిగ్గా జీవించడం నేర్చుకో. అంతేగాని ముఖస్తుతి చేయడానికి మానవులను మోసం చేసినట్లు దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేయమన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన మోసపోయేవాడు కాదు, మోసపోతుంది దేవుడు ఎక్కిరించబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. పిల్లరా, నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, నేను త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. పిల్లరా, క్రీస్తు నీకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఎవరికి ఏ స్వాతంత్రం అనుగ్రహించాడు? ఒకప్పుడు వ్యభిచారి అయినటువంటి స్త్రీకి దేవుడు స్వాతంత్రం అందించాడు. వ్యభిచారము బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి నీకు దేవుడు నీకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఒకప్పుడు త్రాగుబోతుమైనటువంటి నీకు దేవుడు నీకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఒకప్పుడు అది లేకుండా ఉండలేనటువంటి నీకు స్వాతంత్రం అనుగ్రహించాడు. అది పిల్లరా, అటువంటి స్వాతంత్రం అనుగ్రహించినటువంటి క్రీస్తును వ్యభిచారమైనటువంటి నిన్ను దేవుడు నీకు వ్యభిచారం నుండి నీకు స్వతంత్రతను అనుగ్రహిస్తే ఇంకా వ్యభిచారపు ఆలోచనలు, ఇంకా పాపపు ఆలోచనలు, ఇంకా పాపపు కోరికలను మనస్సులోనికి రాణిస్తే దేవునితో సమానమని బైబిల్ చెబుతుందో తెలుసా? కక్కిన దాన్ని తిన కుక్కతో సమానం. మనిషి అయితే కక్కింది తింటాడు, మళ్ళీ తింటాడండి. ఈరోజు కక్కిన కుక్క లాంటి జీవితాలు జీవిస్తున్న వాడు మూడంతున్నారు. కక్కిన కుక్క బ్రతుకుతున్న వాడు మూడంతున్నారు. వ్యభిచారపు ముసుగులో దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆ పాపము ఊపిలో నుండి, ఆ పెట్టలో నుండి, ఆ మురికొట్టలో నుండి నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు నా బిడ్డవు అని దేవుడు చెప్తావంటే పందిలాగా మళ్ళీ అదే కొట్టలో పడుకోవాలని ప్రయత్నం చేస్తావా? దేవుడు నిన్ను పరిశుద్ధపరిస్తే మరలా అదే పోతున్నావు. ఏమి బ్రతుకునేది? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పే జీవితం ఒకటి, చేసే జీవితం ఒకటి. మనిషికి కనిపించేటట్టు చేసేది ఒకటి, మనిషికి కనిపించకుండా చేసేది ఒకటే. అందుకే దేవుడు అంటాడు, హృదయాభిలాషను చూస్తాను నేను. పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని, పరిశుద్ధంగా జీవిస్తున్నానని, పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నానని మనుషులను మోసం చేస్తూ నీ హృదయాభిలాష పాపము కొరకైతే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అందుకే నీ మీద శాపము ఏరులై పారుకుంటూ వస్తా ఉంది. కానీ గ్రహించలేని దద్దమ్మ స్థితిలో ఉంటే ఇంకా ప్రభు ఏం చెప్పగలుగుతాడు? దేవుడు ఏం చెప్తాడు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ పాత రోత జీవితము నీ శాప హృదయం మారిందా? ఏ జీవితం మారాలి? నీ పాత రోత జీవితం, ఒకప్పుడు రోత, ఒకప్పుడు కప్పు, ఆ రోత జీవితం మారిందా? నీ శాప హృదయం మారిందా?
ప్రైజ్ ది లార్డ్. నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా, యేసునాథునితో సహవాసం నీకుందా. ఎవరితో? యేసునాథునితో సహవాసం నీకుందా. ఉందా? అడుగుతాడు మధ్య. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా, యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్యా రావయ్యా యేసునాథ కబడుతూ పాడదాం. రావయ్యా యేసయ్యా అందరూ పాడదాం. రావయ్యా యేసునాథ పైనా స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటున్నాము, స్థిరమైన భక్తి కలిగి ఉంటున్నాము. నీ కడశ్వాస వరకు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నీకు స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మీరు స్థిరముగా నిలవాలి. ఎలా నిలవాలంటారు? దేని మీద స్థిరంగా ఉండాలి? 2 విషయాలు చెప్పి నేను నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 2 విషయాలు చెప్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 23వ వచనాన్ని చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కట్టబడిన వారిగా స్థిరంగా ఉండాలంట? పునాది మీద. చెప్పండి, ఎక్కడ? అందరూ చెప్పండి, ఎక్కడ? చాలా మంది తమ ఇళ్లను ఇసుకలో కట్టుకుంటున్నారు. ప్రభువే బండ మీద కట్టుకోమంటున్నాడు, కానీ చాలా మంది ఎక్కడ కట్టుకుంటున్నారు? వానలు వచ్చాను, వరదలు వచ్చాను, ఆ ఇంటి మీద కొట్టాను. అతడు పునాది ఇసుక మీద వేశాడు కనుక ఆ ఇల్లు ఏమైపోయిందంట? కానీ అదే పునాది బండ మీద వేస్తే ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పునాది క్రీస్తే. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆ పునాది క్రీస్తే. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆ పునాది క్రీస్తే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పునాది యేసే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసే అనబడినటువంటి పునాది మీద నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? మూలరాయివి నీవై ఉండగా అపోస్తులుల పునాది మీద. మూలరాయి ప్రభు అపోస్తులు పునాది వేశారు. ఆ పునాదుల మీద కట్టబడుతున్నావా, లేక స్వతంత్రంగా కట్టబడుతున్నావా? గోడలో ఉండే రాయి అయితే నీకు మేలు, గోడపైకి రాయి అయితే చెక్కేవాడు వస్తాడు, చెక్కుతాడు, గడ్డలు తీసుకుని నరికేస్తాడు. అక్కడ వరకు చెక్కబడాల్సి వస్తాడు. చెక్కినప్పుడు బాధ కలుగుద్ది, చెక్కినప్పుడు వేదన కలుగుద్ది, చెక్కినప్పుడు ఏడుపు వస్తుంది, కానీ చెక్కబడిన ద్వారా ఆ రాయికి అందం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా మూలరాయి అయినటువంటి క్రీస్తు మీద కట్టబడడానికి ఒక్కొక్కసారి ప్రభువు చెక్కుతాడు. ఆ చెక్కడానికి నువ్వు ఇష్టపడితే, ఆ పెయింట్కి ఇష్టపడితే దేవుడు నిన్ను తన నాకు ఇష్టమైన రాయిగా కట్టగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఎహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా స్థిరంగా ఉండగలుగుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండాలి అంటే ఒకటి పునాది మీద కట్టబడాలి. రెండవది యెహోవా దినమందు ఇశ్రాయేలీయులు
యుద్ధమందు ఎలా ఉండాలంట చెప్పండి. ఇశ్రాయేలీయులు యుద్ధమందు చెప్పండి ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, మనం పోరాడుతున్నది ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో మనం మాట్లాడుతున్నాం. ఆ లోకనాథుల దగ్గర నుంచి నీకు విడుదల వచ్చింది, ఆ లోకనాథుల దగ్గర నుంచి నీకు స్వతంత్రం వచ్చింది. ఒకప్పుడు పాపపు ఆలోచనలు మనసులో నిండుకుని ఉంటే ఆ పాపపు ఆలోచన నుండి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం పొందినటువంటి నీవు బిడ్డారా, బైబిల్ సెలవిస్తున్నట్టుగా యుద్ధములో స్థిరముగా ఉండాలి. చెప్పండి ఎక్కడ? అందరూ చెప్పండి, ఎక్కడ స్థిరంగా ఉండాలి? యుద్ధంలో. యుద్ధం చేసేది ఎవరో? సైతానుడు నీ మీద యుద్ధం చేస్తున్నాడు. మరి ఆ యుద్ధంలో నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు ప్రభువును చూడగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం. దావీదు యుద్ధంలో గెలిచాడు. ఎవరు చూశాడు దావీదు? గొలియాతును చూస్తే పారిపోయేవాడు ఎక్కువ, కానీ ఎవరు చూశాడు? గొలియాతు వెనకున్న ప్రభువు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. నీకున్న శ్రమ ఎంతదైనా, చిన్నదైనా, పెద్దదైనా, ఇంకా పెద్దదైనా, ఆ శ్రమంతో ఉన్న యేసును చూడగలిగితే నీ చింతలని తీసి దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అట్టి ప్రభుత్వ పరిశుద్ధాత్మ దేవుడు మనకి గ్రహించును గాక. స్థిరమైన మనస్సు మనకు దయచేయను గాక. స్థిరమైన బుద్ధి మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మన ప్రభు బలపరిచయంలో మనం వెళ్ళబోతున్నాం. నిజంగా గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనం స్థిరంగా ఉన్నామా? స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నామా? స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నామా? స్థిరమైన నిరీక్షణ కలిగి ఉన్నామా? స్థిరమైన ప్రేమ కలిగి ఉన్నామా? స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నామా? బైబిల్ సెలవిస్తుంది, ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రుచులలో లేక ఆయన పాత్రలో త్రాగునో వారు ప్రభు శరీరం గురించి, రక్తం గురించి అపరాధి ఎక్కడ చాలుస్తున్నాం. మరి యోగ్యంగా మరలో ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లుగా దయచేసి ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రభు గడిచిన వారం నుండి ఈ వారం వరకు